మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానిద్దాము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడిన లేఖన భాగంలో ఈ విధముగా రాయబడి ఉంది. మరి తండ్రి వ్యవసాయకుడుగాను, క్రీస్తు ద్రాక్షవల్లిగాను, మనము తీగలముగాను కనబడుచున్నాము. క్రీస్తులో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తానని చెప్తున్నారు. అలాగే ఫలించుచున్న తీగలు మరీ ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికి మాలిన తీగలను, పనికిరాని తీగలను ఆయన తీసివేస్తానని వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తులో ఫలించాలి. మనం ఫలించనివ్వకుండా మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలను ఆయన తీసి పారవేస్తానని ప్రభు సెలవిస్తున్నారు. మనం ఫలించాలి అనంటే క్రీస్తుతో మనం అంటుకట్టబడాలని వాక్యము చెప్తుంది. ఎప్పుడైతే యేసు రక్తము చేత మనం కడుగుబడి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి అపోస్తుల యొక్క బోధయందు ఎడతెగక ప్రార్థన చేస్తూ విశ్వాసము కలిగి జీవిస్తామో అప్పుడు మనము నిశ్చయముగా ఆయనలో ఫలిస్తాము. అయితే ఆయనలో ఫలించనివ్వకుండా కొన్ని పనికిరాని తీగలు మనలో ఉన్నవి. వాటిని ప్రభు తీసివేయాలని, వ్యవసాయకుడైన తండ్రి తీసివేయాలని కోరుకొంచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలులో 36వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగున రాయబడి ఉంటున్నది. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లుదును. మీ విగ్రహం వలన కలిగిన అపవిత్రత యావత్తును నేను తీసివేసేదును అని చెప్పుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఫలించకుండా మనలో తీసివేసే కార్యం, పనికిరాని తీగ ఏమిటి అని అంటే మనలో అపవిత్రత ఉందని, ఆ అపవిత్రత విగ్రహం వలన కలుగుచున్నదని వాక్యముల నుంచి మనం ధ్యానించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డల, ఆ విగ్రహములు ఏమిటి అని మనం చూసినప్పుడు దేవుని యొక్క లేఖనంలో అది జారత్వముగాను, అపవిత్రతగాను, కామాతురుగాను, దురాశగాను, విగ్రహారాధనతో కూడిన ధనాపేక్షతగా మనకు వాక్యంలో కనబడుచున్నది. ఈ విధమైన అపవిత్రతను అంతటినీ కూడా మన గొప్ప దేవుడు మనం ఎక్కువగా ఫలించాలని, మనలో నుంచి తీసివేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఇంకను మనం క్రిందకు చదివినట్లయితే మీ దోషము వలన కలిగిన అపవిత్రతను నేను తీసివేస్తాను అని ప్రభు చెప్తున్నారు. రెండవదిగా అపవిత్రత మనలో తీసివేసే కార్యం ఏంటంటే, అపవిత్రత అది ఎలా కలుగుతుందంటే దోషముల వలన కలుగుచున్నదని లేఖనంలో రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డరారా, పాపం వేరు, లోపము వేరు, అలాగే దోషం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము మన శరీరంలో ఆశలను కలుగు చేసి మనల్ని కొన్నిసార్లు మనల్ని తెలియకుండానే మనల్ని పాపానికి గురి చేసింది, అది పాపము. లోపం అనేది కూడా తెలియకుండా చేసేది లోపమై ఉంటుంది. కానీ దోషం అనేది మనం తెలిసి ఎరిగి చేసేదే దోషమై ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పాపమైతే చేయకూడదు అనుకుంటున్నామో, ఏ తప్పిదమైతే మనం చేయకూడదు అనుకుంటున్నామో దాన్ని తెలిసి చేయడాన్నే దోషమని వాక్యము సెలవిస్తున్నది. ఈ పాపము, ఈ విధమైన దోషము వలన మనము ఫలించకుండా మనలో పనికిరాని తీగ ఒకటి ఉన్నది. ఈ దోషం వలనని ప్రభు చూచున్నారు. వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తున్నాడు. ఈ దోషమనే అపవిత్రతను మనలో నుండి తీసి పారవేయాలని, మనం ఎక్కువగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నారు. ఇంకను మనం చూసినట్లయితే మనలో రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెని ఇస్తానని వాక్యంలో చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాతి గుండె కఠినమైనటువంటి హృదయము కలిగినటువంటిదిగా కనబడుచున్నది. విత్తములను గూర్చినటువంటి ఉపమానంలో యేసు ప్రభు కూడా రాతి నేల మీద పడినటువంటి విత్తనము వేరు లేనందున అది మరి
చనిపోయినట్లుగా వాక్యములో రాయబడింది. అది ఫలించకుండా ఉన్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంటుంది. అయితే రాతి హృదయము కాదు, రాతి నేల కాదు, ఫలించే ఒక అనుభవం మనలో ఉండాలని, మనకు ఒక మాంసపు హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మనల్ని ఫలించనివ్వకుండా చేసే కార్యం ఏంటంటే రాతి హృదయం, కఠినమైనటువంటి హృదయం, మూర్ఖపు హృదయం. దాని నుండి ప్రభు ఒక విడుదలను అనుగ్రహించి దాన్ని తీసివేసి నిర్మలమైన, విరిగి నలిగిన శ్రేష్టమైన మనస్సును ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నారు. ఇంకా లేఖనాల్లో చూసినట్లయితే మీ ముఖం మీద ఉన్న ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేయుదును, నేను తీసివేయుదును అని సెలవిస్తూ ఉంటున్నారు. మరి ఏ బాష్ప బిందువు అయితే, ఏ మన కన్నీళ్ళకి, మన నుదుటి మీద ఏ విషయంలో మనం బాధపడుతూ, రోగంతో బాధపడినా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడినా, కుటుంబ సమస్యలతో బాధపడినా, ఏ బాధతో, ఏ నిందతో, ఏ అవమానంతో ఆత్మీయంగా ఎదగకుండా మన నుదుట బాష్ప బిందువు ఉందో దానిని దేవుడు తుడిచివేయాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మనము మరీ ఎక్కువగా ఫలించవలనని పనికి మాలిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం. మీ బిడ్డలమైన, మీ ప్రజలమైన మేమందరము మరీ ఎక్కువగా ఫలించవలనని, మాలో పనికి మాలిన తీగలను మేము ఫలించాలని తీసివేస్తున్నారని మీరు సెలవిచ్చారు. మేము ఫలించాలి అని అంటే మీ రక్తం చేత కడగబడి బాప్తిస సత్యమును నెరవేరుచు పరిశుద్ధాత్మ చేత నింపబడి అపోస్తుల యొక్క బోధయందు ఎడతెగక ప్రార్థిస్తూ విశ్వాసములో నిలిచి ఉండవలనని మీరు మాట్లాడారు నాయన. మాలో పనికి మాలిన తీగలు ఉన్నవని, ఆ తీగలను తీసి పారవేస్తానని మీరు చెప్పారు. మా అపవిత్రత వలన, విగ్రహములని అపవిత్రత వలన, అయా దోషములని అపవిత్రత వలన, అయా రాతి గుండె కలిగినటువంటి అపవిత్రత వలన, అయా మా ముఖం మీద ఉన్నటువంటి బాష్ప బిందువును ప్రభువా మీరు తీసివేస్తానన్నారు. నిశ్చయముగా ఈ కార్యములన్నిటి నుంచి మాలో తీసివేసి ఒక ఫలించే, అయా నీ కొరకు ఫలించే, మరీ ఎక్కువగా ఫలించుటకు ప్రభువా ఈ పనికి మాలిన, పనికిరాని తీగలన్నిటిని తీసివేయండి ప్రభువా. వ్యవసాయకుడా, మీరు వ్యవసాయం చేయుచున్నందుకే మీకు స్తోత్రం నాయన. మీరులో ఎక్కువగా ఫలింపచేసి శ్రేష్టమైన ఆశీర్వాదముల చేత నింపి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.